నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఉండ్రాళ్ల తద్ది సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. భాద్రపద మాసంలో బహుళ పక్షంలో వచ్చే తదియని ఉండ్రాళ్ల తద్దె అనే పేరుతో జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ ఉండ్రాళ్ల తద్దె సందర్భంగా గౌరీదేవిని పూజించడం ద్వారా విశేషమైన శుభయోగం కలుగుతుంది. ఈరోజు పగలు ఉపవాసం ఉండి సాయంకాలం గౌరీదేవిని పూజించి గౌరీదేవి ప్రీతి కోసం 5 ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించాలి. అలాగే గృహంలో మహిళామణులు 5గురు ముత్తైదువులను గృహానికి పిలవాలి. ఆ 5గురు ముత్తైదువులలో ఒక్కొక్క ముత్తైదువుకి 5 ఉండ్రాళ్ళు, రవిక వస్త్రము, దక్షిణ తాంబూలాలతో ఉంచి వాయనం ఇవ్వాలి. ఇలా 5 సంవత్సరాల పాటు ఉండ్రాళ్ల తద్దెనాడు గౌరీదేవిని పూజించిన తర్వాత 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ముత్తైదువులకు వాయనాలు ఇచ్చే సమయంలో గోరింటాకు వాళ్ళకి ఇవ్వాలి. ఇలా చేస్తే ఉండ్రాళ్ల తద్దె వ్రతం పూర్తవుతుంది. వివాహం కావలసిన వాళ్ళు ఈ వ్రతాన్ని ఆచరించిన, వివాహమైన మహిళామణులు ఈ వ్రతాన్ని ఆచరించిన గౌరీదేవి విశేషమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే వివాహం కావలసినటువంటి కన్యలు ప్రత్యేకంగా ఉండ్రాళ్ల తద్ది సందర్భంగా తమలపాకులో రుబ్బిన గోరింటాకు ఉంచి ఎవరికైనా ఇవ్వటం ద్వారా వివాహపరమైనటువంటి సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు ఇంటి ఆవరణలో ఒక అరటి మొక్కను కుండీలో ఏర్పాటు చేసుకొని ఆ అరటి మొక్క దగ్గర దీపాన్ని వెలిగించి హే గౌరీ శంకరార్ధాంగి యథాత్వం శంకరప్రియ తథామాం కురు కళ్యాణి కాంతాకాంత సుదుర్లభం అనే శ్లోకాన్ని 21 సార్లు చదువుకోవటం, అరటి మొక్క దగ్గర శివపార్వతుల చిత్రపటం ఉంచి దీపాన్ని వెలిగించడం, అరటి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేయటం ద్వారా గౌరీదేవి అనుగ్రహానికి, పరమేశ్వరుడి అనుగ్రహానికి పాత్రులై వివాహపరమైన ఆటంకాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు గృహంలో మహిళామణులు తమలపాకులో పసుపు ముద్ద ఉంచి దాన్ని గౌరీ స్వరూపంగా భావించి అక్షింతలతో పూజ చేస్తూ గౌరీదేవి అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి. అలా చదివిన తర్వాత ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించాలి. ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టిన తర్వాత ముత్తైదువులకు వాయినాలు ఇవ్వాలి. అలాగే ఈరోజు ఊయలలు ఊగటం ద్వారా కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. ఉండ్రాళ్ళ తద్ది సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. గౌరీదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. రేపటి శుభయోగం శీర్షికన సంకష్టహర చతుర్థి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర తమద్భుతం బాలకమంబుజక్షణం చతుర్భుజం శంఖగదాద్యుధాయుధం శ్రీవత్సలక్ష్మం గళశోభికౌస్తుభం పీతాంబరం సాంద్రపయోద సౌభగం. ఆ రూపం ఆయనకి, అది వసుదేవుడు కొడుగ్గా ఆయనకి ఎప్పుడు ఆ రూపం, అదే వాసుదేవుడు. అందుకే నాకు తేనైవ రూపేణ అంటే వసుదేవ పుత్ర రూపేణ అన్నారు. ఇక్కడ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే, విశ్వమూర్తివి సహస్రబాహు అయిన నువ్వు కిరీటము శంఖచక్ర గదాపద్మములు దాల్చిన కమనీయమైన రూపముతో చతుర్బాహువులతో కనబడాలయ్యా అని చెప్పగానే స్తోత్రములు పూర్తయ్యండి. 28 శ్లోకాలు అయిపోయి అప్పుడు ఇప్పుడు కలిపి. అప్పుడు మయా ప్రసన్నేన భగవానుడు అంటున్నాడు, మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్. నీ ఎడల ప్రసన్నుణ్ణి కావడం చేత, అంటే భగవంతుడు ప్రసన్నుడైతేనే దర్శనమిస్తాడు. అర్జునుడు దర్శనం చేశాడు కాదు, కృష్ణుడు దర్శనమిచ్చాడు. అది మర్చిపోవద్దు. ఆయన ఇచ్చాడా లేదా మీరే వింటే కనుక ఆ దర్శనం ఇవ్వాలి, దర్శించలేము. అలా తెలుసుకుంటే కొంత అహంకారం పోతుంది ఇక్కడ. పైగా నీ ఎడల ప్రసన్నున్నయి అర్జున, ఈ పరం రూపం, ఈ సర్వోత్కృష్టమైన రూపాన్ని చూపించడమయ్యింది. ఎలా చూపించాను? ఆత్మయోగాత్ అంటే నా యొక్క ఐశ్వర్యము వచేత, అనగా ఆత్మన ఐశ్వర్యస్య సామర్థ్యాత్ అన్నారు భగవత్పాల్ వారు. తేజోమయం విశ్వం అనంతమాజ్యం యన్మే త్వదన్యేన దృష్టపూర్వం. నీకు చూపించిన తేజోమయమైన, విశ్వమైన అంటే సమస్తమైన, అనంతమైన, ఆద్యమైన ఏ రూపం నువ్వు చూసావో అది నువ్వు ఇదివరకు చూడలేదు. యన్మే త్వదన్యేన నదృష్టపూర్వం, నువ్వు దాన్ని చూడలేదు. అంతేకాదు ఇంకోటి, నువ్వు తప్ప ఇంకెవ్వరూ కూడా ఆ రూపాన్ని చూడలేదయ్యా తెలుసుకున్నాడు. అంటే దేవతలకు కూడా ఈ రూపం చూపించలేదు ఆయన. దేవతలకు కూడా విశ్వరూప దర్శనం సాధ్యం కాదు. అది ఎవరికంటే ఇంక పరమాత్మలో వెళ్ళవలసిన యోగం ఉన్నవాడికి కనబడుతుంది, ఇంకెవరికి.
దేవతలకు కూడా చూడలేదని స్వామి చెప్తున్నాడండి. దీన్ని బట్టి ఎవరికి నాకు చూపించారంటే నేను స్వామికి దగ్గర అనమాట అని ఒక ఆనందం కలుగుతుంది కదా, అది కలిగించాడు. నవేద యజ్ఞాధ్యయనైర్నదానై నచక్రియాభిర్న తపోభిరుగ్రై ఏవం రూపః శక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీర. ఇప్పుడు నువ్వు చూసిన రూపం వేదముల ద్వారా కానీ, యజ్ఞముల ద్వారా కానీ, అధ్యయనాల ద్వారా కానీ, దానాల ద్వారా కానీ, కర్మల ద్వారా కానీ, తపస్సుల ద్వారా కానీ చూడలేరు సుమా. ఇది గుర్తుపెట్టుకో. ఈ నృలోకంలో, ఈ నరలోకంలో నువ్వు మాత్రమే చూడగలిగో, వీటితో ఏ ఒక్కరూ చూడలేరు. మాతే వ్యథా మాచ విమూఢభావో దృష్ట్వా రూపం ఘోరం ఇందృంగమేదం వ్యపేతభీ ప్రీతమనా పునస్త్వం. భయపడకు, వ్యథపడకు సుమా. ఈ రూపాన్ని చూసి ఎవరు నువ్వు అనుకునేటటువంటి విమూఢుడు వైపోకు. ఘోరమైన ఈ రూపాన్ని చూసి వ్యపేతభీహి, ఇంక భయాన్ని విడిచిపెట్టు. ప్రీతమనాహ పునస్త్వం, మళ్ళీ ప్రసన్నమైన ప్రీతి మనస్సుతో నిలబడు. తదేవ మే రూపమిదం ప్రపశ్య. ఇదిగో నీకోసం తదేవ రూపం అన్నావే, తదేవ రూపం చూపిస్తున్నాను అంటూ చతుర్భుజాలతో శంఖచక్ర గదాపద్మములతో వాసుదేవుడు సాక్షాత్కరించాడు. అందుకే చతుర్భుజం శంఖచక్ర గదాధరం తవ ఇష్టరూపం ఇదం ప్రపశ్య. నీకు ఇష్టమైన రూపం అది, అందుకే అలా కనబడి ఉన్నావు. ఏది? చతుర్భుజ శంఖచక్ర గదాపద్మములతో నీకు ఇష్టమైన రూపం ఉన్నావే, చూసుకో అని ఒక్కసారి చూపించాడు. ఇత్యర్జునం వాసుదేవస్తత్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్యవపుర్మహాత్మా. కొంతసేపటికి తన సౌమ్య రూపాన్ని చూపించి, అంటే మా చతుర్భుజమ రూపం నుంచి మళ్ళీ సౌమ్య రూపమైనటువంటి రూపాన్ని తీసుకువచ్చి భీతుడైన ఆయన్ని ఆశ్వాసయామాస, ఓదార్చాడండి, కుదుటపరిచాడు. కుదుటపరిచి దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన. ఇదిగో నీ మానుష రూపమైనటువంటి సౌమ్యమైన రూపాన్ని చూడగానే ఇదానీమస్మి సంవృత్త సచేత ప్రకృతింగత. ఇప్పుడు మళ్ళీ నా మనస్సు సహజ స్థితికి వచ్చిందయ్యా అన్నాడు ఇక్కడ అని నమస్కరించాడు. నమస్కరించగానే అప్పుడు స్వామి చెప్తున్నాడు ప్రసన్న రూపంతో, సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. స్వామి కృష్ణాను ఆనందపరవశుడి నమస్కరించగానే కృష్ణుడు అంటున్నాడు, నువ్వు చూసినది సుదుర్దర్శ రూపం, అంటే దర్శించడం దుర్లభమైనటువంటిది. అలాంటి రూపం నువ్వు చూసావు. ఎవరికి? దేవాపి, దేవతలకు కూడా దర్శనకాంక్షిణ, దేవతలకు కూడా చూడాలని కోరుకుంది, కానీ వాళ్ళు కూడా చూడలేరు. అలాంటిది అంటే నాలో ఉంటారు కానీ నన్ను తెలుసుకోలేరు. అరే సముద్రంలోనే బతుకుతూ, సముద్రంలోనే పుడుతూ, సముద్రంలోనే లయమయ్యే చేపకి సముద్ర జ్ఞానం ఉండదు. పరమాత్మలోనే పుడుతూ, పరమాత్మలోనే పెరుగుతూ, పరమాత్మలో అయ్యే జీవులకు పరమాత్మ జ్ఞానం ఉండదు. అదే తెలుసుకోవాల్సినది. అందుకే దేవతలు కూడా తెలుసుకోలేరు. అంతేకాదు వేదాలు తెలుసుకుంటే తపస్సు చేస్తే తెలుస్తుందా మాట నొక్కి చెప్తున్నాడు. అంటే ఇందాక సంభ్రమంలో ఉన్నాడు కదా, సరిగ్గా వినలేదేమో. నాహం వేదైర్, ఇది మన కోసం ఒక అద్భుతమైన పాయింట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి స్వామి చెప్తున్నాడు. ఉపదేశంలోకి వచ్చేసాడు మళ్ళీ. నాహం వేదై న తపసా న దానేన న చేజ్ఞయా శక్య ఏవం విధో ద్రష్టుం ద్రష్టువానసి మాం యథ. నువ్వు నన్ను ఎలా చూసేవో అలా చూడడం వేదాల వల్ల కానీ, తపస్సుల వల్ల కానీ, దానముల వల్ల కానీ, యజ్ఞాల వల్ల కానీ సాధ్యం కాదు సుమా. ఎలా చూసేవో అలా చూడడం అంటే నన్ను సర్వస్వరూపుడుగా, సర్వము నేననేటువంటి ఎరుకతో అనుభూతిని పొందడమన్నదే, అది వీటి వల్ల సాధ్యం కాదు. మరి ఎలా సాధ్యమైంది అంటావేమో. భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టుంచ పరంతప. అంటే వేద శాస్త్రాది జ్ఞాన అహంకారాలకి నేను దొరకను. అనన్యమైన భక్తికి మాత్రమే నేను దొరుకుతాను. అనన్యమైన భక్తి అంటే కృష్ణుడు తప్ప మరొకట్లేదు, పరమాత్మ తప్ప నాకు మరొక చింతన లేదు అనుకుంటూ, పరమాత్మ తప్ప నాకు ప్రపంచంలో మరొకటి లేదు, పరమాత్మ మాత్రమే అనే అనన్య భక్తికి మాత్రమే సఖ్యం. ఇది సఖ్యమవుతుంది సుమా. ఏమిటి? నన్ను చూడడమే కాదు, జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టుంచ పరంతప. అందుకే అనన్య భక్తి ఉన్నవాడే నన్ను తెలుసుకోగలడు, నన్ను చూడగలడు, తత్వముతో నాలో ప్రవేశించగలడు. గొప్ప శ్లోకం చెప్పాడండి ఇక్కడ. కనుక భగవంతుడు అర్థమవ్వాలన్నా,
అనుభూతికి రావాలన్నా, ఆయనలో ఐక్యం కావాలన్నా ఉండవలసిన మహావస్తువు అనన్య భక్తి. ఇది తెలుసుకోవాల్సింది. ఇది అత్యంత ప్రధానమైన శ్లోకం. విశ్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మక ప్రణమిల్లుతూ స్వస్తి. శ్రీగణేశాయ నమః. శ్రీసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. నీతిమాల గ్రంథంలో గురు శిష్య సంబంధాలను గురించినటువంటి సూక్తులను చెప్పుకుంటూ వస్తున్నారు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ. గురువులకి శిష్యులకు ఉండే సంబంధం మధ్యలో ధనానికి ప్రవేశం ఉండవచ్చునా ఉండకూడదా అని ఒక విచికిత్స. పూర్వకాలంలో గురుదక్షిణ అనేది ఉండేది కదండి. ఈ రోజుల్లో దాన్నే ఫీజు రూపంలో తీసుకుంటున్నారు, తప్పేమిటి అని దాని మించి వచ్చేటువంటి ఒక కొత్త ప్రశ్న. ఇటువంటి విచికిత్సలకు సమాధానంగా వారు మనకి ఒక చిన్న సూక్తి అందిస్తున్నారు. నిర్ణీయతే లౌకిక బోధనేషు మిథస్సుఖార్థ గురుదక్షిణాసా పరాసు విద్యాసు తు సాధనాత్వశ్రమోత్సుకత్వం గురుదక్షిణోక్త. ఇది లౌకిక విద్యలకి పారమార్థిక విద్యలకి విభాగం చేసి గురుదక్షిణ విధానాన్ని సూచన చేస్తున్నటువంటి సూక్తి. పూర్వకాలంలో భారతీయ విద్యా విధానంలో పరావిద్య అపరావిద్య అని రెండు భాగాలు ఉన్నమాట వాస్తవమే. అయినప్పటికీ కూడా అపరావిద్యను చెప్పే సమయంలోనే పరావిద్యలోకి ఎక్కడానికి కావలసినటువంటి సోపాన పరంపరను దాంట్లోనే అంతర్లీనంగా అట్టిపెట్టడం అనేది మన విద్యా విధానం యొక్క లక్షణం. అందుచేత మనం ఇవాళ పెట్టుకునేటువంటి గురుదక్షిణ ఏ రూపంగా పెట్టాం? మిథస్సుఖార్థ. ఇటు ఫీజు ఇచ్చేవాళ్ళకి ఫీజు పుచ్చుకునే వాళ్ళకి ఇద్దరికీ సుఖంగా ఉండాలి. పూర్వకాలంలో పాఠశాల నిర్వాహకుడు ఒకడు, బోధించేటువంటి గురువు ఒకడు వేరుగా ఉండే సన్నివేశం ఎక్కువగా ఉండేది కాదు. ఇవాళ పాఠశాల నిర్వాహకులు వేరు, పాఠాలు చెప్పేటువంటి గురువులు వేరు. అంచేత శిష్యుల దగ్గర నుంచి వాళ్ళకి దక్షిణ సంక్రమించాలంటే ఒక సుఖమైనటువంటి విధానం ఉండాలి. అంచేత మిథస్సుఖార్థ పరస్పర సౌకర్యం కోసంగా ఇవాళ ఫీజు అనేటువంటి సిస్టమ్ని మనం డెవలప్ చేసుకున్నాం. పూర్వకాలంలో ఇంత ఇస్తానని మాట్లాడుకోవడం కానీ ఇంత ఇమ్మని అడగడం కానీ రెండూ ఉండేవి కావు. చెప్పడమే. అయితే చెప్పిందికి ఏం కావాలి? సాధన శ్రమోత్సుకత్వం ఉండాలి. పరవిద్య అయినా సరే అపరవిద్య అయినా సరే వీడు ఆ విద్యను సాధించడానికి ఏ శ్రమపడాలో ఆ శ్రమపడేందుకు ఉత్సాహం ఉండాలి వీడికి. ఒక గణిత శాస్త్రం నేర్చుకుంటున్నాడంటే కూర్చొని కష్టపడి లెక్కలు చేసేటువంటి సామర్థ్యం, దానికి కావాల్సిన ఓపిక ఉండాలి. అలాగే ఒక వేదాంత శాస్త్రం నేర్చుకుంటున్నాడంటే దానికి కావాల్సిన సమాధి సంపత్తిని సాధించేటువంటి ఆ సామర్థ్యం, దానికి కావాల్సిన ఉత్సాహం ఉండాలి. కనుక పరవిద్య అయినా సరే అపరవిద్య అయినా సరే కూడా ఆ సాధనాత్వశ్రమోత్సుకత్వం అనేది పూర్వం ప్రధాన లక్షణంగా ఉండేది. అపర విద్యల్లో విద్యంతా సాధన అయిపోయిన తర్వాత తీసుకుంటే ఆ గురువుకి శిష్యుడికి కనుక సంబంధం అయితే శిష్యుడు స్వయంగా ఐచ్ఛికంగా ఏదన్నా ఇచ్చినట్టయితే గురువు తీసుకోవడం, ఒకప్పుడు గురువుగారే సూచన చేయడం ఇవన్నీ ఉండేవి. ఉదాహరణకి ఆ రఘువంశంలో కౌత్సుడు కథ చెప్పాడు. కౌత్సుడు 14 విద్యలు నేర్చుకున్నాడు గురువుగారి దగ్గర. నేర్చుకుంటే మీకు ఏదైనా దక్షిణ ఇస్తానండి అన్నాడు. ఏమక్కర్లేదు పోరా అన్నాడు ఆయన పట్టుపట్టాడు. ఈయన సరదా కోసం 14 విద్యలు నేర్చుకున్నావు కనుక 14 కోట్లు ఇచ్చేయరా అన్నాడు. 14 కోట్లు ఎక్కడి చేస్తాడు వాడు? రాజుగారి దగ్గరికి వెళ్ళాడు, రఘుమహారాజు గారి దగ్గరికి. ఆ సమయానికి అప్పటికే సర్వస్వ దక్షిణాకమైనటువంటి విశ్వజిద్యాగం చేసి రఘుమహారాజు గారు మట్టి పాత్రలతో వండుకు తింటున్నాడు, ముంతలతో. అటువంటి పరిస్థితిలో రాజుగారి దగ్గరికి ఈయన అతిథి వెళ్ళాడు. కుర్రవాడు విద్యార్థి, కొత్తగా విద్య పూర్తి చేసుకున్నవాడు. ఎందుకోసం వచ్చారండి అన్నాడు. ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు ఆయన. అలా వెళ్ళటానికి వీల్లేదు, మీరు వచ్చి ఎందుకు వచ్చారో చెప్పవలసింది అని పట్టుబట్టాడు. మట్టి పాత్రలతో వండుకుంటున్నాడు రాజుగారు. అయ్యా అబద్ధం చెప్పకూడదు, కానీ వచ్చిన పని ఇది, మీ పరిస్థితి చూస్తే మనం అడిగే పరిస్థితి కాదు, నేను వెళ్ళిపోతా అన్నాడు. అలా కాదండి, ఒక్కరోజు సమయం నాకు ఇవ్వండి అని చెప్పి ఆ రోజు రాత్రి ధ్యానం చేసి ఆ కుబేరుణ్ణి గురించి అస్త్రసంధానం చేసేటప్పటికి ఆ కుబేరుడు ఆయన కనకవర్షం కురిపించాడు. ఎంత పడ్డదో లెక్కలేదు, బళ్ళు నిండిపోయినాయి. మొత్తం తీసుకోమంటాడు రాజుగారు. నాకు మొత్తం వద్దు, సరిగ్గా 14 కోట్లే లెక్కపెట్టు, 50 పైసలు ఎక్కువ ఉంటాను వీల్లేదంటాడు ఈ కుశుడు గారు. దీన్ని బట్టి తెలుస్తోంది శిష్యుడికి కానీ గురువుకి కానీ ధనం మీద ఆసక్తి కాదు, ఆవశ్యకతను బట్టి ఎంత కావాలో అంతే పుచ్చుకోవటం. ప్రధానమైన దక్షిణ ఏది అంటే సాధనాత్వ శ్రమోత్సుకత్వం. ఏ విద్యను నేర్చుకుంటున్నామో దాన్ని సాధించాలనేటువంటి ఆ ఉత్సాహం, పట్టుదల, దీక్ష, అదే నిజమైన గురుదక్షిణ అనే ధర్మ సూక్ష్మాన్ని మనకు దీంట్లో అందిస్తున్నారు. అటువంటి
దీక్ష మన విద్యార్థులందరికీ సంక్రమించుగాక. జయ గురుదత్త. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, కృష్ణపక్షం, ఆదివారం. సూర్యోదయం 6 గంటల 10 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 1 నిమిషానికి. తిథి విధియ ఉదయం 9 గంటల 44 నిమిషాల వరకు, నక్షత్రం అశ్విని రాత్రి 7 గంటల 32 నిమిషాల వరకు, వర్జం మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాల నుంచి 5 గంటల 18 నిమిషాల వరకు, మరల తెల్లవారుజామున 4 గంటల 43 నిమిషాలకు ప్రారంభం, దుర్ముహూర్తం సాయంకాలం 4 గంటల 26 నిమిషాల నుంచి 5 గంటల 14 నిమిషాల వరకు, అమృతకాలం మధ్యాహ్నం 12 గంటల 49 నిమిషాల నుంచి 2 గంటల 19 నిమిషాల వరకు, రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకి. నేటి విశేషాలు. బృహత్యుమావ్రతం, దీన్నే ఉండ్రాళ్ల తద్దే అంటారు. తెల్లవారుజామున ఈ పూజాధికాన్ని నిర్వర్తించి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి ఆ చంద్రదర్శనం అయిన తర్వాత 7 గంటల 39 నిమిషాలకి చంద్రుడు కనిపిస్తాడు. ఆ సమయంలో ఈ మరల నైవేద్యాన్ని ఆహారంగా తీసుకుంటారు. ఈ బృహత్యుమావ్రతాన్ని ఆచరించడం ద్వారా ఉత్తముడైన, అనురాగయుక్తుడైన, యవ్వనం కలిగిన భర్త లభిస్తాడు అని శాస్త్రం చెబుతోంది. ఈ విధంగా ఉత్తమ భర్త లభించడం కోసం స్త్రీలు చేసేటువంటి నోములు ఏవైతే ఉన్నాయో అవే మహాత్ముల జననానికి కారణమునైనాయి. ఆ కారణంగానే భారతదేశంలో జన్మించినంత మహాత్ములు, అలాగనే దైవ అవతారాలు ఇంకే దేశంలోనూ కనిపించవు. అది మన అదృష్టం అన్నమాట. ఈ వ్రతాలు, నోములు అనేవి వాటిని కాపాడుకోవడం, ఆచరించడం చాలా మంచిది. అలాగే ఈరోజు ఉన్న విశేషాలలో ఆదివారం సూర్యోదయానికి ముందే చక్కగా నదీ స్నానం చేయడం, మధ్యాహ్నపు వేళ సూర్యనారాయణమూర్తిని పూజించడం, పాయసం నివేదన చేయడం, ఉదయకాలమే సూర్య నమస్కారాలు చేయడం, నూనె పదార్థాలు తినకుండా ఉండడం మొదలైనవన్నీ కూడా ఆరోగ్యాన్ని పెంపొందించే లక్షణాలు. నేటి ఆణిముత్యాలు. నీవు సంపాదించేదానికన్నా తక్కువ ఖర్చు చేయగలిగితే నిన్ను మించిన ఆర్థిక నిపుణులు ఉండరు. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. వ్యాసుల వారు ఒకసారి కూర్చుంటే కొన్ని నెలలు చెప్తాడు. కొన్ని నెలలు అన్నపానాదులు లేకుండా ఎవరు రాస్తారు? ఒక్క తప్పు రాకూడదు. ఎవరు వ్రాయగలరు? ఏ వ్రాయసగాడు ముందుకు రాలేదు. అప్పుడు విఘ్నేశ్వరుడు ముందుకు వచ్చాడు. నేను వ్రాస్తానన్నాడు. సాక్షాత్తు మరి మేనమామ నారాయణమూర్తే కదా వ్యాసుడిగా వచ్చాడు. మేనల్లుడిగా లోకానికి ఉపకారం చేస్తానన్నాడు. నువ్వింత ఉపకారం చేస్తున్నావు, నేను ఆ ఉపకారంలో పాత్ర తీసుకుంటాను. నేను వ్రాస్తా మహాభారతాన్ని. చెప్పు, ఎంత చెప్తావు? మొదలు పెట్టమన్నాడు. ఆయన చెప్తుంటే వ్రాస్తున్నప్పుడు అరిగిపోనటువంటి ఘంటం కావాలి. దేని మీద వ్రాస్తారు? మన కాగితాల మీద వ్రాయరు, దాన్ని తాటాకు మీద రాస్తారు. తాటాకు మీద వ్రాసేటప్పుడు మీరు ఎప్పుడైనా తాళపత్ర గ్రంథం చూశారో లేదో నాకు తెలియదు. చిన్న 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 కన్నాలు పడుతున్నట్టుగా రాస్తారు. అలాగని చిల్లు పడిపోకూడదు, చిన్న కన్నం పడినట్టుగా రాస్తారు.
ఇప్పటికీ మీరు తాళపత్ర గ్రంథం తీసుకుని కొద్దిగా దాని మీద శుద్ధ వేసి ఇలా అన్నారనుకోండి, అక్షరాలు సుస్పష్టంగా కనపడతాయి. కాగితమైన ఓ 50 ఏళ్ళో 70 ఏళ్ళో అయిపోతే చిరిగిపోతుంది. తాళపత్ర గ్రంథం కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా ఆకు అలాగే ఉంటుంది. నేను ప్రత్యక్షంగా చూశా కాంచీపురంలో 700-800 సంవత్సరాల క్రితం వ్రాసినటువంటి తాళపత్ర గ్రంథం మీద ఉన్నటువంటి శ్లోకం చదువుతుంటే స్పష్టంగా అర్థమవుతుంది. అలా వ్రాస్తారు, అలా వ్రాయాలి. దేంతో వ్రాయాలి మహాభారతాన్ని? అటువంటి ఘంటం ఎక్కడ దొరుకుతుంది అంటే ఆయన అన్నాడు, ఏనుక్కి అత్యంత ఇష్టమైనది ఏది అంటే తన దంతం. నాకు ఇష్టమైనదైనప్పటికీ కూడా, నా ముఖానికి అందం ఇచ్చేది దంతం అయినప్పటికీ కూడా లోకం కోసం ఒక దంతాన్ని విరిచేస్తాను. దానివల్ల నా ముఖం వికారంగా ఉంటుంది. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం మనోహరం అంటాం. ఒక దంతంతో ఉంటే వికారంగా ఉంటుంది. లోకానికి నేను వికారంగా కనపడ్డా పర్వాలేదు, కానీ నేను ఒక దంతాన్ని విరిచి లోకానికి అవసరమైన మహాభారతాన్ని వ్రాసిస్తాను. అప్పుడు నా వలన లోకానికి ఉపకారం జరుగుతుంది. అంతేగాని బాహ్యంలో అందం కోసం నేను దంతం పెట్టుకుంటే ఉపయోగం ఏముంది అని ఒక దంతాన్ని విరిచి మహాభారతాన్ని వ్రాసాడు. కాబట్టి ఇప్పుడు మహాదంతి, ఒక దంతమే ఉన్నటువంటి ఏనుగు అంటే విఘ్నేశ్వరుడు ఒక్కడే. ఆ ఒక్క దంతమే ఉన్నవాడు అన్నప్పుడు ఆయన లోకం కోసం ఎంత త్యాగం చేసినవాడు. స్తోత్రం చేస్తున్నారా లేదా? కాదు. ఇందులో ఇంకొక పెద్ద రహస్యం ఉంది. శంకరాచార్యుల వారు ఏదన్నా అన్నారంటే ఉత్తినే అనరు. ఆయన ఏదైనా మాట అన్నారు అంటే అందులో ఎన్నో విషయాలు దాస్తారు. మహాదంతి అన్నారు, అది మామూలు ఏనుగు కాదు, అది మహాదంతి అన్నారు. మహత్ అన్న మాట వేస్తున్నారు అందులో. అనోరణీయాన్ మహతో మహీయాన్ అంటుంది ఉపనిషత్తు. అణువు కన్నా చిన్నవాడు, మహత్ ఆకాశము కన్నా పెద్దవాడు. ఎవరు అంటే పరమాత్మ. మహాదంతి అన్నారు విఘ్నేశ్వరుణ్ణి. విఘ్నేశ్వరుడికి ఒక పక్కకు వచ్చి మీరు చూశారనుకోండి, ఇటు నిలబడి, ఇటు దంతం ఉండదు. ఏదో పోనీ ఇటు అనుకోండి, ఇటువైపు దంతం ఉండదు, ఎందుకంటే విరిచేశాడు. ఇప్పుడు ఇటువైపు నుంచి చూసి ఏనుగుని ఆడదా మగదా అని అడిగాను అనుకోండి, దంతం లేదు కాబట్టి ఏనుక్కి ఇటు చూసి మీరు విఘ్నేశ్వరుణ్ణి ఏమని చెప్తారు? ఆడ ఏనుగు అని చెప్తారు, అవునా కదా? ఎందుకంటే దంతం లేదు. మిమ్మల్ని ఏనుగు వెనక వైపు నుంచి తీసుకొచ్చి నేను నించోపెట్టి, లేకపోతే ప్రదక్షిణంగా ఇలా ముందు నుంచి తీసుకొచ్చి ఇటుపక్క నించోపెట్టి, ఇప్పుడు మగ ఏనుగా ఆడ ఏనుగా అని అడిగాను అనుకోండి, ఇటు దంతం ఉంటుంది. అప్పుడు మీరేమంటారు? మగ ఏనుగు అంటారు. ఆడ ఏనుగైతే దంతాలు ఉండకూడదు, మగ ఏనుగైతే దంతాలు ఉండాలి. దంతాలున్నాయందామా ఒక దంతమే ఉంది, దంతాలు లేవందామా ఒక దంతం లేదు. కాబట్టి ఇప్పుడు అసలు ఆడ మగ విఘ్నేశ్వరుడు అంటే నేను ఒక ప్రశ్న వేస్తాను, చెప్పండి. ఆయన తండ్రి గారు పరమశివుడు ఆడ మగ? ఆయన శరీరం ఎలా ఉంటుందో కొడుకు శరీరం అలాగే ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనించండి. పరమశివుడు అర్ధనారీశ్వర స్వరూపంలో ఉంటాడు. ఆయనకి ఎడం వైపు పార్వతీదేవి ఉంటుంది, కుడివైపు పురుషస్వరూపంగా పరమశివుడు ఉంటాడు. అందుకే కుడివైపంతా పురుషస్వరూపం, ఎడమవైపంతా అమ్మవారు ఉంటుంది. అర్ధనారీశ్వర స్తోత్రం అని శంకరాచార్యులు వారు చేశారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఆత్మగా పరమాత్మను దర్శించాలి. అలాగే అవిద్య అనే ప్రకృతిని, ఆ ప్రకృతి నుండి పుట్టిన వికారాలన్నిటినీ, అంటే మొత్తం ప్రపంచాన్ని తెలుసుకోవాలి. తెలుసుకోవటం అంటే పరమాత్మను తెలుసుకున్నట్టు. అవిద్యను కూడా ఆత్మగా సత్యంగా తెలుసుకోవాలని నాకు కాదు. అవిద్య మరియు అవిద్య నుండి, అవిద్య నుంచి పుట్టిన ఈ ప్రపంచమంతా మిథ్య, అవాస్తవము. కనుక దాన్ని తొలగించుకోవాలి. నేను తత్వజ్ఞానాన్ని సంపాదించి వికారాలతో పాటుగా అవిద్యను తొలగించుకున్నాను అని తెలుసుకోవాలి. ఇలా తెలుసుకున్న వ్యక్తినే బ్రహ్మజ్ఞాని, జీవన్ముక్తుడు అని పిలుస్తారు. అతడు కర్మలు చేసినా చేయకపోయినా
ఎటువంటి గుణదోషాలు అతడికి అంటుకోవు. ఎందుకంటే కర్మలు చేసేది ప్రకృతిలో ఉండే గుణాలే కానీ నేను కాదు అనే వాస్తవాన్ని అతడు తెలుసుకున్నాడు. అందుకనే దేహం చేసే కర్మలతో అతడికి సంబంధం ఉండదు. ఇంతకుముందు చేసిన కర్మలన్నీ జ్ఞానాగ్నితో దగ్ధమైపోయాయి. ఇలా పునర్జన్మకు కారణమైన కర్మలేవి అతడికి లేవు కాబట్టి అతడు మళ్ళీ జన్మించడు మళ్ళీ అని భగవంతుడు ఇక్కడ చెప్పాడు అని తెలుసుకోవాలి. పరమాత్మను దర్శించటానికి ఉపయోగపడే ఉపాయాలను భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు. సాధకులు వారి వారి స్థాయిని బట్టి ఆయా ఉపాయాలను స్వీకరించి అభ్యసించాలని సూచన చేస్తున్నాడు. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. కొందరు ధ్యానం అనే ఉపాయంతో సంస్కారవంతంగా మారిన అంతఃకరణంతో బుద్ధిలో ఆత్మను చూస్తున్నారు. మరికొందరు సాంఖ్యాయోగంతో ఆత్మను చూస్తున్నారు. ఇంకొందరు కర్మయోగంతో ఆత్మను చూస్తున్నారు. ధ్యానం అంటే ఏంటి అంటే శంకరాచార్యులు వారు ఇలా చెప్పారు. చెవి మొదలైన ఇంద్రియాలు శబ్దము మొదలైన విషయాల్లోకి సంచరిస్తూ ఉంటాయి కదా, అటువంటి ఇంద్రియాలను విషయాల నుండి వెనక్కు మళ్లించి మనస్సులో కూర్చోబెట్టాలి. దీన్నే బాహ్యేంద్రియ నిగ్రహం అంటారు. తర్వాత ఆ మనస్సును ప్రత్యేగాత్మలో కూర్చోబెట్టి ఏకాగ్రంగా ఆత్మతత్వాన్నే చింతన చేసినట్లు చేయాలి. ఏకాగ్రత అంటే తైలధారలాగా నిరంతరం ఆపకుండా ఒకే విషయాన్ని చింతన చేయటం. ఇదే ధ్యానం అంటే. అటువంటి ధ్యానం అనే ఉపాయంలో కొందరు సాధకులంటే యోగులు ధ్యానం చేత సంస్కరింపబడిన అంతఃకరణంతో బుద్ధిలో ప్రత్యేగాత్మను చూస్తారు. ఈ శ్లోకంలో భగవంతుడు 3 ఆత్మశబ్దాలను ప్రయోగించాడు. ఆత్మని, ఆత్మానం, ఆత్మన అని. ఈ మూడింటికి వేరువేరు అర్థాలే ఉన్నాయి. ఆత్మని అనే శబ్దానికి బుద్ధిలో అని అర్థం, ఆత్మానం అనేదానికి ప్రత్యేగాత్మను అని అర్థం, ఆత్మానం అనేదానికి ప్రత్యేగాత్మన. ఆత్మన అంటే సంస్కరించబడిన అంతఃకరణం అని అర్థం. సాంఖ్యం అన్న సాంఖ్యాయోగం అన్న తేడా ఉండదు, రెండిటికి అర్థం ఒకటే. నేను సత్వరజస్తమో గుణాలను చూస్తున్నాను, అవి దృశ్యాలు అవుతాయి, కనుకనే నేను వాటికంటే భిన్నమైన వాడిని. నేను ఎటువంటి కర్మలు చేయటం లేదు, అన్ని కర్మలు చేసేది ఆ 3 గుణాలే. అవి చేసే కర్మలను నేను కేవలం సాక్షి మాత్రంగా ఉన్నాను. నిత్యము గుణ విలక్షణము అయిన పరమాత్మ స్వరూపమే నేను అని అనుభవంలోకి తెచ్చుకొని చింతన చేయటమే సాంఖ్య యోగం అంటారు. సాంఖ్య అన్న ఒకటి, సాంఖ్య యోగము. ఈ రకమైన ఉపాయంతో సాంఖ్యులు ఆత్మను దర్శిస్తారు. కర్మయోగం అంటే ఫలితాన్ని ఆశించకుండా ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు అనుష్ఠించటం. దానివల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. తర్వాత మంచి గురువును ఆశ్రయించి వేదాంత శ్రవణం చేస్తే క్రమంగా తత్వజ్ఞానం పుడుతుంది, దానితో మోక్షం లభిస్తుంది. ఇలా కొందరు కర్మయోగంలో ఆత్మను దర్శించుకుంటారు. అన్యే త్వేవమజానంతః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే తేపి చాతి తరంత్యేవ మృత్యుం శృతిపరాయణాః. మరికొందరు పైన చెప్పిన ఉపాయాలతో ఆత్మను తెలుసుకోలేరు. ఇంతవరకు చెప్పిన విచారంగా గురువులు మొదలైన వారు చెప్పినది విని శ్రద్ధగా ఉపాసన చేస్తారు. ఇలా గురువు దగ్గర విన్నదాన్ని మాత్రమే ప్రమాణంగా తీసుకొని సాధన చేసేవారు కూడా మృత్యువును దాటి తీరుతారు. అంటే చెప్పిందే 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 వినిందే వినిందే విన్నప్పుడు ఉపాసనకు పనికొస్తుంది. ఎక్కడో పెడచెవి పెట్టుకొని వినకూడదు. మొదట చెప్పింది వినటానికి కష్టం, వినింది మళ్ళీ పఠనం చేయాల, మళ్ళీ చెప్పుకోవాలా, మతనం చేయాలా. వివేకం ఉన్నవారు సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అంతగా వినటానికి ఇప్పుడు మంచి సౌకర్యాలు కూడా వచ్చాయి, మొదట్లో లేవది.
ఒక్కో పర్యం గురువుగారు ఒకే పర్యం ఉపదేశం చేసి వెళ్ళిపోయేవారు, అంతే. మళ్ళీ మళ్ళీ చేసేవారు కాదు. ఎంత కష్టము సాధన చేయటం, మళ్ళీ మనసుకు తెచ్చుకొని ఎంత కష్టపడేవాళ్ళు. ఇప్పుడైనా తాంత్రిక మనకు జ్ఞానం వచ్చింది, మళ్ళీ మళ్ళీ మనం వినొచ్చు ఒక చోట దీన్ని పెట్టుకొని రికార్డు చేసుకొని. అటువంటి సందర్భాల్లో అప్పుడు లేదు కదా. గురువులు ఒకేపారి చెప్పి వెళ్ళిపోయారు, అంతే. జన్మకు ఒకేపారి బోధన, మళ్ళీ చేసేవారే కాదు. వాడు బుద్ధివంతుడై మంచి శ్రద్ధ కలిగాడైతే వాడికి కలుగుతుంది, లేకపోతే లేదంతే. వాడి కథ అంతే ముందుకి. అందుకే జీవన్ముక్తి చాలామంది పొందలేదు. ఇప్పుడు పొందటానికి ఒక అవకాశం ఉంది. వివేకం ఉన్నవారు సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వివేకం లేదు కదా పాపం వాళ్ళకి. వారు తమకు తామే యుక్తులను అనుసంధానం చేసుకొని ఉపనిషత్తులు చెప్పిన జీవ బ్రహ్మైక్యాన్ని మననం చేస్తారు. కొంచెం బుద్ధిమంతులు దాన్ని దృఢం చేసుకుంటారు. వెనుకటి శ్లోకంలో చెప్పిన ఏదో ఒక ఉపాయంతో ఆత్మదర్శనాన్ని సంపాదిస్తారు, దానితో ముక్తులవుతారు. అదే జ్ఞానం. ఆ పదాలు పడుతూ 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 అదంతకదే ఇక ప్రశ్ననే లేదు, అదే చెప్పేస్తుంది కూడా. కానీ వివేకం లేనివారు పాపం ఏం చేస్తారు? అటువంటి సాధకులు సద్గురువును ఆశ్రయించాలి. పాపం ఆయన చేసే ఉపదేశాలను విశ్వసించాలి. దేన్ని ధ్యానించడం అంటే దాన్ని ధ్యానించాలి, అంతే. కొనాకు అదే కావాల్సింది. ఇప్పుడు అది కాదే. బ్రహ్మతత్వాన్నంతా తెలుసుకోవచ్చు, మళ్ళీ మళ్ళీ శబ్దరూపంగా మళ్ళీ తెలుసుకోవచ్చు. ఎంత అదృష్టవంతులు మనం. ఇలా గురువాక్యాన్ని మాత్రమే విశ్వసించి సాధన చేసేవారికి కూడా తత్వజ్ఞానం కలుగుతుంది, ఆత్మదర్శనం అవుతుంది. ఈ రకంగా వారు కూడా మృత్యువును దాటి ముక్తిని పొందుతారు. ఏమి అక్కర్లేదు, ధ్యానం చేయంటే చాలంతే. ఇలా పరతంత్రులుగా ఉంటూ సాధన చేసిన వారు కూడా మృత్యువును దాటేస్తారంటే వివేకం కలిగి వేదవాక్యం మీద శ్రద్ధతో సాధన చేసేవారి గురించి విడిగా చెప్పాలేక ఇటువంటి వాళ్ళకే దొరికేటప్పుడు వాళ్ళకి దొరకుంటుందా? తప్పకుండా వారికి మోక్షం లభిస్తుంది. భగవంతుడు జ్ఞేయం యత్ తత్ ప్రవక్ష్యామి అని మొదలుపెట్టి జీవబ్రహ్మల ఐక్యాన్ని ఉపదేశిస్తూ వచ్చాడు. ఆ ఐక్య జ్ఞానము ముక్తికి సాధనమని మొదట్లోనే చెప్పాడు. యజ్ఞాత్వా మృతమశ్నుతే, యజ్ఞాత్వా మృతమశ్నుతే. దానికి కారణం ఏమిటి? ఐక్య జ్ఞానంతో ముక్తి ఎలా లభిస్తుందని శ్రీకృష్ణుడు ఇక్కడ చెబుతున్నాడు. యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావరజంగమం క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ. భరత వంశంలోని శ్రేష్ఠుడా, ఏ పదార్థం పుట్టినా సరే అది స్థావరమైన కానీ జంగమైన కానీ అంతా కూడా క్షేత్రజ్ఞుల సంబంధం వలనే పుడుతుందని తెలుసుకో. స్థావరం అంటే స్థిరంగా ఉండేవి, కొండలు చెట్లు మొదలైనవి. జంగమం అంటే కదలే వస్తువుల అన్నీ అని అర్థం. ఈ స్థావర జంగమ రూపమైన ప్రపంచమంతా క్షేత్రజ్ఞుల కలయికతోనే పుడుతుందని భగవంతుడు చెబుతున్నాడు. క్షేత్రం అంటే శరీరత్రయం, 3 విధాలైన శరీరాలు. క్షేత్రజ్ఞుడు అంటే జీవుడు. ఈ క్షేత్రజ్ఞుడిని క్షేత్రము సంసారంలో బంధిస్తుంది. ఈ రకమైన క్షేత్రజ్ఞుల కలయికతోనే మొత్తం సృష్టి అంతా జరుగుతుంది. ఇక్కడ ఒక సందేహం కలిగే అవకాశం ఉంది మనకు. అదేమిటంటే భగవంతుడు క్షేత్రజ్ఞుల కలయిక సృష్టికి కారణమని చెప్పాడు. ఆ కలయిక ఎటువంటిది? ఒక తాడు తీసుకొని కుండను చుట్టేస్తే ఆ కుండకు తాడుకు ఏర్పడే కలయికని సంయోగం అంటారు. అలా క్షేత్రజ్ఞుడిని బంధిస్తుంది కాబట్టి వాటి కలయిక సంయోగమే అని చెప్పటానికి కుదరదు. ఎందుకంటే అవయవాలు ఉన్న వాటికే సంయోగం అనేది కుదురుతుంది. ఇక్కడ క్షేత్రానికి అవయవాలు ఉన్నా క్షేత్రజ్ఞుడికి వాస్తవంగా ఏ అవయవాలు లేవు కదా, కనుక సంయోగం అనేది ఇక్కడ కుదరదు. ఎంత బాగా చెప్పారు చూడండి. పోనీ సమవాయం అనే ఇంకో సంబంధం ఉంది. అది నిత్యం సంబంధము, ఎల్లప్పుడూ ఉండేది, విడదీయలేని సంబంధం. ఇదే క్షేత్రజ్ఞుల కలయిక అని అందామా అంటే అది కూడా ఇక్కడ కుదరదు. దారానికి బట్టకి
బట్టకు బట్టలోని రంగుకు ఉండే సంబంధాన్ని సమవాయం అంటారు. అంటే సాధారణంగా కార్యకారణాల నుండే సంబంధమే సమవాయం అని పిలువబడు. క్షేత్రజ్ఞులు కార్యకారణాలు గారు కనుక వాటి సంబంధాన్ని సమవాయం అనటానికి కుదరదు. మరి జగత్తుకు కారణమైన ఆ సంబంధం ఏమిటి అంటే క్షేత్రజ్ఞులకు ఉండే ఈ సంబంధము సంయోగము, సమవాయంలాగా సాధారణమైనది కాదు. అది మిథ్యజ్ఞాన రూపమైన సంబంధం. ఒక వ్యక్తికి చీకటిలో తాడు పాములాగా కనిపించింది, సర్పభ్రమ కలిగింది. అలా కనిపించిన పాముకు దానికి ఆధారంగా ఉన్న తాడుకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి అంటే మిథ్యాజ్ఞానం అని చెప్పాలి. అంటే అసత్యమైన పాముకు సత్యమైన తాడుకు ఉన్నటువంటి సంబంధము భ్రాంతి జ్ఞానమే, అది తప్ప వేరే సంబంధం ఇక్కడ కుదరదు. అలాగే సత్యస్వరూపుడైన జీవుడికి అసత్యమైన క్షేత్రానికి ఉండే సంబంధం కూడా మిథ్యాజ్ఞానము, భ్రాంతి జ్ఞానమే అని చెప్పాలి. దీన్నే అధ్యాసం అని కూడా అంటారు. క్షేత్రజ్ఞుడే జీవుడు క్షేత్రాన్ని ఆత్మగా భావిస్తూ ఉంటాడు, నేను శరీరమే అనుకుంటూ ఉంటాడు. ఇదే మిథ్యాజ్ఞానం. ఇదే సంసారానికి కారణమైన క్షేత్రజ్ఞ సంబంధం. తత్వజ్ఞానం కలిగేంత వరకు ఈ భ్రాంతి అలాగే కొనసాగుతూ ఉంటుంది. క్షేత్రం వేరు, నేను వేరు. ఈ క్షేత్రం మాయతో నిర్మించబడిన గంధర్వ నగరం వంటిది, అసత్యమైనది, కానీ సత్యంగా కనిపిస్తూ ఉంటుంది కదా. నేను ఆ క్షేత్రం కంటే విలక్షణమైన వాడిని, క్షేత్రజ్ఞుణ్ణి, నేను పరమాత్మ స్వరూపుణ్ణి అని ఎప్పుడైతే జీవుడు జీవబ్రహ్మ ఐక్యాన్ని తెలుసుకుంటాడో అప్పుడు భ్రాంతి నశిస్తుంది, నశించిపోతుంది కదా. ఈ విధంగా ఐక్య జ్ఞానం వల్ల సంసారానికి కారణమైన క్షేత్రజ్ఞ సంయోగం నశించిపోతుంది. కనుక జీవ బ్రహ్మ ఐక్యాన్ని తెలుసుకున్న జీవుడు ముక్తిని పొందుతాడు. అందుకనే యజ్ఞాత్వా మృతమశ్నుతే అని భగవంతుడు చెప్పాడు. అవిద్య వల్ల కలిగే భ్రాంతి జ్ఞానమే క్షేత్రజ్ఞ సంయోగము. అదే సంసారానికి కారణం. అందుకనే అవిద్యను తొలగించే తత్వజ్ఞానానికి సంసార విముక్తి, పునర్జన్మ లేకపోవటం అనేవి ఫలితంగా దక్కుతున్నాయి అని భగవంతుడు ఇంతవరకు విస్తారంగా వివరించాడు. ఇప్పుడు మోక్షానికి కారణమైన ఆ తత్వజ్ఞానాన్నే వేరే శబ్దాలతో ఇలా వివరిస్తున్నాడు. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్స్వ వినశ్యంతం యః పశ్యతి సపశ్యతి. నశించేటటువంటి అన్ని ప్రాణుల్లోనూ నశించకుండా సమంగా ఉంటున్నటువంటి పరమేశ్వరుణ్ణి ఏ వ్యక్తి అయితే చూస్తున్నాడో అతడే పరమేశ్వరుణ్ణి చూస్తున్నాడు. నశించిపోయేటువంటి సమస్త జీవుల్ని కూడా దాంట్లో నశించిన వాడిని చూసేటువంటి వాడు. ఎంత బాగుంది చూడండి. మొదలు తెలుసుకోవాలి మనం, నశించేదేది, నశించకపోవటం ఏది అనేది చెప్పేసి. నశించకపోవటం అనేది నశించే దానిలో ఎంతవరకు తాను నాటకం ఆడుతున్నాడు అనేది కూడా ఇంతవరకు మీకు తెలిసి ఉండొచ్చు. అంటే జీవులకు వాస్తవంగా మరణం అనేది లేదు. జీవి తిరుగుతూనే ఉంటుంది. జీవికి ఒక్కపారి జీవన్ముక్తి కావాలంతే. కానీ శరీరాన్ని ఆత్మగా భావించడం వల్ల శరీరం నశించినప్పుడు జీవులకు మరణం సంభవించినట్టు అవుతుంది. శరీరము పోయినప్పటికీ జీవి కూడా పోతున్నాడేమో అనేటువంటి ఒక భ్రమ కలుగుతుంది. అలాగే పుట్టటం, పెరగటం వంటి భావ వికారాలన్నీ శరీరం వల్లనే జీవులకు కలుగుతాయి. కానీ పరమేశ్వరుడికి అటువంటి వికారాలేవి ఉండవు. ఈ విధమైన అంటే వ్యత్యాసాన్నే భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు. వినశ్యత్సు అవినశ్యంతం అని. పుట్టటం, మళ్ళీ ఉండటం, మళ్ళీ పెరగటం, దాంట్లో మార్పు చెందటం, దాని నుంచి మళ్ళీ క్షీణించటం, నశించటం అనేవి 6 భావ వికారాలు అంటారు. దీన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. వినాశం అనే చివరి వికారంతో
మిగతా వాటన్నిటినీ భగవంతుడు ఇక్కడ సూచన చేస్తున్నాడు. ప్రపంచమంతా ఈ 6 భావ వికారాలను కలిగి ఉంటుంది. ప్రపంచమంతా ఈ 6 వికారాలతోనే ఉండేటువంటిది. కానీ ప్రపంచంలో అంతర్యామిగా ఉంటున్న పరమాత్మకు మాత్రం ఆ వికారాలు ఉండవు. ఆయనకే లేనే లేవు. అంతర్యామిగా ఉండేటువంటి పరమాత్ముడికి లేదు. ఈ జీవికి అన్ని ప్రాణుల్లోనూ పరమాత్మ ఉంటాడు. కానీ పరమాత్మ అందరిలోనూ సమంగా ఎటువంటి భేదాలు చూపించకుండా ఉంటాడు. జీవులు మాత్రం అంతా ఒక్కటే అయినప్పటికీ ప్రతి శరీరంలోనూ విడివిడిగా ఉంటారు. పరస్పరం భేదాలు చూసుకుంటారు. ఇవే లోకానికి పరమాత్మకు ఉన్న వ్యత్యాసాలు. పరమాత్మకు అటువంటి విడివిడిగా చూసేది, భేదాలు చూసేది లేదు. ఈ శరీరమే నేను అనుకునే వాళ్ళకి మాత్రమే కలుగుతూ ఉంటుంది. ఇలా అందరికంటే విలక్షణంగా ఉంటాడు పరమాత్ముడు. అంతటినీ గొప్పగా పరిశీలిస్తాడు. అందుకనే మనం ఏమంటున్నాం, ఆయన్ను పరమేశ్వరుడు అని పిలుస్తాం. పరిశీలన చేసేవాడు పరమేశ్వరుడు. అటువంటి పరమాత్మను ఎవడైతే ఆత్మగా చూస్తున్నాడో అతడే వాస్తవంగా చూస్తున్నాడు. పరమాత్మను చూసినట్టే లెక్క ఆత్మగా చూస్తున్నాడు. ఏదో ఒక్కచోట ఆత్మ ఉంది అనుకోకూడదు. మనం ఆత్మసాక్షి అంటే ఇక్కడ పెట్టుకుంటాం మనం అందరూ చెయ్యిని. పరమాత్ముడు అంతటా వ్యాపించినవాడు. నా ఆత్మసాక్షి అన్నట్టు చాలు అంటే అన్నీ చూస్తున్నాడు. ఆత్మసాక్షి అనటానికే వీలు లేదు. వాడే సాక్షి. వాడొచ్చి సాక్షి అని చెప్పడు. పరమాత్మను అందరూ చూస్తారు. కానీ ఎక్కడో కైలాసంలోనో వైకుంఠంలోనో పరమాత్మ ఉన్నాడని భావిస్తూ ఉంటారు చాలామంది. పరమాత్ముడు ఎక్కడున్నాడంటే గోలోకానికి వెళ్ళాలా, వైకుంఠానికి వెళ్ళాలా, చాలా తపస్సులు చేయాలా, చాలా యజ్ఞయాగాదులు చేయాలా అంటూ ఉంటారు. తమ హృదయంలోనే పరమాత్మ ఉన్నాడు. తమ హృదయం అంటే ఏది? శరీరం అంతా హృదయమే కదా. అంటే నేనే పరమాత్మను అని ఎవరూ చూడరు. అదే వచ్చింది ఇక్కడ పెద్ద తాపత్రయం. శ్రీకృష్ణుడు మాత్రం నేను పరమాత్మ ఒకటే అని ఐక్యాన్ని ఎవడైతే చూస్తున్నాడో అతడే వాస్తవంగా చూస్తున్నాడు అని అంటున్నారు. నేను పరమాత్మ అందరూ ఒకటే అనేటువంటి. అయ్యా, అందరూ చూస్తున్నారు కదా, మరి పరమాత్మను ఆత్మగా చూస్తున్నవాడే నిజంగా చూస్తున్నాడు అని భగవంతుడు ఎలా చెబుతున్నాడు అంటే, ఒకడికి ఎడారిలో నడిచి దాహం బాగా పెరిగిపోయింది. అతడికి నీరు కావాలి అనే తీరని కోరిక వల్ల మరుభూమే నీరులాగా కనిపిస్తుంది. ఏం చూడండి ఎట్లా ఉంది. నీరు 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 అన్ని చోట్ల నీరే కనపడుతుంది. అతడు ఆ ఎండమావినే నిజమైన నీరు అనుకొని దానికోసం పరుగులు తీస్తాడు. నిజంగా కనపడుతుంది అక్కడ నీళ్లు. అతన్ని అది నీరు కాదు ఎండమావి అనే వాస్తవం తెలిసిన మరో వ్యక్తి ఆపి, అక్కడ నీళ్లు లేవయ్యా, నీకు దాహంతో కళ్ళు మూసుకుపోయాయి, నువ్వు సత్యాన్ని చూడటం లేదు, సరిగ్గా చూడు అని బోధిస్తాడు. అప్పుడు మాత్రమే తెలుస్తుంది. అదే దీని తాడు, భ్రాంతి, పాము అని మనం అది కూడా అట్లే అనుకోవచ్చు. అలాగే జీవులందరికీ కూడా సుఖాన్ని పొందాలి, దుఃఖాన్ని వదిలించుకోవాలి అనే తీవ్రమైన కోరికతో కళ్ళు మూసుకుపోయి ఉంటాయి చాలామందికి. వారు జీవ బ్రహ్మైక్యం అనే సత్యాన్ని చూడరు. జీవ బ్రహ్మైక్యం చూడరు. ఎవరైతే సద్గురువును ఆశ్రయించి ఆయన చేసే ఉపదేశాలు శ్రద్ధగా విని జీవ బ్రహ్మైక్యాన్ని తెలుసుకుంటారో వారే సత్యాన్ని చూస్తారు. అందుకనే భగవంతుడు జ్ఞానులు మాత్రమే చూస్తున్నారు, అజ్ఞానులు చూడలేదు అని అంటున్నాడు. ఈ విధంగా భగవంతుడు తత్వజ్ఞానం గురించి మరొకసారి ఉపదేశం చేశాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.